కామ్రేడ్ బాలకృష్ణ అట్లాగే ఆయనతో పాటు అమరులైన కామ్రేడ్ బాలకృష్ణ అట్లాగే ఆయనతో పాటు అమరులైన అందరినీ స్మరించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. కానీ ఈ అవకాశం లేని మరొక వ్యక్తిని మనం ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. బాలకృష్ణ జీవన సహచరి, కార్యకర్త, విప్లవోద్యమ కార్యకర్త అయిన కామ్రేడ్ పద్మ ఇక్కడ ఉండవలసింది. కామ్రేడ్ బాలకృష్ణతో పాటు జీవితాన్ని పంచుకున్నది, విప్లవంలో కొనసాగింది, విప్లవంలోని అన్ని రకాల ఆటపోట్లను ఆమె అనుభవించింది, సహచరుడి ఎడబాటును అనుభవించింది. ఇక్కడ నిలబడి ఈరోజు ఆమె తమ సహచర్యాన్ని, ఆ ఎడబాటులోని దుఃఖాన్ని పంచుకోవాల్సి ఉంది. కానీ ఆమెకు వ్యవస్థ అవకాశం ఇవ్వలేదు, పోలీసుల అవకాశం ఇవ్వలేదు, న్యాయ వ్యవస్థ అవకాశం ఇవ్వలేదు. ఇది ఎంత దుర్మార్గమైన సమాజమో, దీన్ని ఎందుకు మార్చవలసి ఉన్నదో మనం బాలకృష్ణ అమరత్వంతో మాత్రమే కాదు, ఇక్కడ పద్మ ఇక్కడ లేకపోవడం అనే విషయాలలో నుంచి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సమాజము మానవ సంబంధాలను ఎన్ని రకాలుగా ధ్వంసం చేస్తూ ఉంది. నిజానికి మామూలుగా ఆనవాయితీ ప్రకారమైనా సరే, లోకరీతి ప్రకారమైనా సరే, సహచరుడు చనిపోయిన తర్వాత అక్కడ ఆయన ఉండవలసి ఉంది, ఆ అంత్యక్రియలో ఆయన పాల్గొనవలసి ఉంది, ఆయన కోసం కనీరు కాల్చవలసి ఉంది. కానీ కోర్టు ఆ అవకాశం ఇవ్వలేదు. అంటే ఎంత అమానుషమైన వ్యవస్థ తయారైందో మీరు ఆలోచించండి. ఎంత హృదయం లేని, వ్యక్తిత్వం లేని, మనస్సు లేని సమాజంలో మనం జీవిస్తున్నాము. ఈ ఉదాహరణ, ఈ తాజా ఉదాహరణ చాలు. నిజానికి కామ్రేడ్ పద్మ, కామ్రేడ్ బీకే, నిజానికి ఆమె బీకే పద్మ అని పిలిచేవాడు. అంతకంటే ఎక్కువగా 10 ఏళ్లకు పైగా జైలులో ఉన్నది, జైలు పద్మ అని పిలిచేవాడు. జైలు నుంచి అంతకాలం, సుదీర్ఘకాలం పాటు జైలులో ఉండి బయటికి వచ్చి తిరిగి వెళ్ళి అరెస్ట్ అయ్యామే, జైలుకు వెళ్ళిపోయింది. ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం ఇక్కడ కామ్రేడ్ బాలకృష్ణ సంస్మరణ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. నిజానికి ఇది ఒక బాలకృష్ణ సంస్మరణ సభ మాత్రమే కాదు, ఆయనతో పాటు దర్యాబందులో అమరులైన 10 మంది అమరవీరుల సంస్మరణ సభ. ముఖ్యంగా ఇదే హైదరాబాద్కు చెందిన కామ్రేడ్ పాండు సంస్మరణ సభగా కూడా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. అట్లాగే ఆదివాసీ అమరవీరులు ఆయనతో పాటు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళందరినీ, ఆ మాటకు వస్తే, ఆపరేషన్ కగారులో అమరులైన, గత 20 నెలల ఆపరేషన్ కగారు యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విప్లవకారులు, సాధారణ ప్రజలు, వాళ్ళందరినీ స్మరించుకునే ఒక సందర్భంగా దీన్ని మనం భావించినప్పుడే కామ్రేడ్ బాలకృష్ణను మనం సరిగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. కామ్రేడ్ బాలకృష్ణ అంటే హైదరాబాద్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైలు పోరాటాల బాలకృష్ణగా ఆయన చిరపరిచితుంది. నిజానికి జైలు పోరాటం ఎందువల్ల చేయవలసి వచ్చిందంటే, కోర్టులు, జైళ్లు అత్యంత అమానుషంగా తయారైపోయి బ్రిటిష్ కాలపు నాటి మాన్యువల్ జైళ్లలో అమలు చేస్తున్న ఒక దుస్థితి ఉన్నప్పుడు, రాజకీయ ఖైదీల విషయంలోనే కాదు, సాధారణ ఖైదీల విషయంలో, యావజ్జీవన శిక్ష పడ్డ ఖైదీల విషయంలో జైళ్లు అత్యంత అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, జైలు అధికారులు నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, జైళ్లను ప్రజాస్వామికీకరించవలసి ఉన్నది అనే ఒక మహత్తరమైన కర్తవ్యంతో కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ అప్పారావు, కామ్రేడ్ సుధాకర్ రెడ్డి జైలు పోరాటాన్ని ప్రారంభించారు. ఈ జైలు పోరాటం సమాజం మొత్తాన్ని మార్చే విప్లవంలో భాగం అనుకున్నారు.
మామూలుగా చాలా మంది అంటూ ఉంటారు, విప్లవకారులకు ఆయుధాలు పట్టుకొని రాజ్యాన్ని చేతికిచ్చుకునే కార్యక్రమం తప్ప, రాజ్యాధికార స్వాధీనం తప్ప మరి ఈ ఆలోచన వాళ్ళకు ఉండదు. ప్రజల సమస్యలు వాళ్ళు పట్టించుకోరు, ప్రజలలో వాళ్ళు లేరు, ప్రజల ఇది బాధ పట్ల వాళ్ళు ఎరుకలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ విప్లవకారులు ప్రజల రోజువారీ సమస్యలు ఎంతగా పట్టించుకుంటారు. ఆ విప్లవకారులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉంటే సాధారణ ఖైదీల హక్కుల గురించి ఎట్లాగా వాళ్ళు పట్టించుకుంటారు. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి, ఖైదీలు కూడా పౌరులు వాళ్ళు. ఆ ఖైదీల సంక్షేమానికి, ఖైదీల కనీస అవసరాలు తీర్చడానికి పోరాడవలసి ఉన్నది అని అవగాహన నిజానికి ఒక 100 ఏళ్ల 150 ఏళ్ల ఆధునిక పోరాటాల పరంపరలో జైలు పోరాటాలు అనేవి ఉజ్వలమైన భాగం, ఒక ఉజ్వలమైన ఘట్టం. అది అట్లాంటి ఒక ఉజ్వలమైన ఘట్టానికి కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ అప్పారావు, సుధాకర్ రెడ్డి నాయకత్వం వహించారు. అట్లా ఆ సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ బాలకృష్ణ పేరు చాలా చిరపరిచితంగా మనందరికీ వెలుగులోకి వచ్చింది. చాలా మందికి తెలుసు. ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పోరాటాల వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైళ్లు ఈ పార్టీ అయినా సరే కనీస హక్కులైన ఖైదీలకు అవకాశం కలిగి ఉన్నాయి. నిజానికి అవి కూడా అడుగంటిపోతున్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి కూడా దాపరించింది. ఆ సందర్భంలో మనం ఇప్పుడు బాలకృష్ణ అమరత్వం గురించి, ఆయన చేసిన జైలు పోరాటాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక అంశం మాత్రం. కానీ కామ్రేడ్ బాలకృష్ణ జైలు పోరాటాల చేసి అంతకుముందు ఉజ్వలమైన విప్లవ విద్యార్థి ఉద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలోకి వెళ్ళి విప్లవోద్యమంలో నాయకత్వ స్థానంలో ఉండి అరెస్ట్ అయ్యి సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి జైలు పోరాటాలు చేసి విడుదలైన తర్వాత తిరిగి మళ్ళీ సాహసంగా తిరిగి మళ్ళీ అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్ళినటువంటి నాయకుడు కామ్రేడ్ బాలకృష్ణ కానీ అప్పారావు కానీ మొత్తంగా భారత విప్లవోద్యమంలో ఈరోజు నిజానికి ఆపరేషన్ ఖగారు మొదలైన తర్వాత అమరులైన విప్లవోద్యమ అగ్రనాయకుడు కామ్రేడ్ బసవరాజు దగ్గర నుంచి కామ్రేడ్ చలం, కామ్రేడ్ చలపతి, కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ గణేష్ ఇట్లాంటి వాళ్ళందరూ ప్రపంచ స్థాయి విప్లవ నాయకుల వరుసలో నిలబడ్డదగ్గ వాళ్ళు. వీళ్ళు కేవలం మన తెలుగు సమాజాలకు, భారత సమాజానికి సంబంధించిన స్థాయి మాత్రమే కాదు. వీళ్ళ అనుభవం ఎట్లాంటిది అంటే, వీళ్ళ పోరాట సేవ ఎట్లాంటిది అంటే ప్రపంచ స్థాయిలో విప్లవకారుల వరుస. ప్రపంచ విప్లవోద్యమంలో అనేక అనుభవాలు, విజయాలు గడించినటువంటి విప్లవ నాయకుల వరుసలో నిలబడ్డదగ్గ వాళ్ళు కామ్రేడ్ బాలకృష్ణ, ఆయన సహచరుడు. అట్లాంటి ఒక అద్భుతమైన పోరాటాన్ని నిర్మించిన బాలకృష్ణ ఈ ఆపరేషన్ ఖగారులో ఖగారు ఎంత దుర్మార్గమైనది, ఈ ఖగారు యుద్ధం అనేది ఒక అంతర్యుద్ధ స్థాయికి భారతదేశంలో ఎట్లాగా, ఇది ఒక అంతర్యుద్ధ స్థాయికి ఎట్లాగా ఇది పరిణమించిందనే విషయం మనం తెలుసుకోవడమే ఈరోజు బాలకృష్ణ మనం ఇచ్చే నివారణ. ఎందువల్లంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే, బాలకృష్ణను కేవలం ఒక అపురూపమైన మనిషిగా గుర్తించినంత మాత్రం కుదరదు. ఆయన కేవలం ఒక పోరాటకారుడిగా మాత్రమే కాదు, మొత్తంగా భారత విప్లవోద్యమ వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో, భారత విప్లవోద్యమం గడించిన విజయాలు ఏవైతే ఉన్నాయో, భారత విప్లవోద్యమం తయారు చేసుకున్న సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, ఆ మొత్తానికి కామ్రేడ్ బాలకృష్ణ ఒక ప్రతినిధి లాంటి. ఆ మొత్తం రూపొందడానికి, ఆ విప్లవోద్యమ పంథా వికసించడానికి, ఆ విప్లవోద్యమ పంథాలో కోటాను కోట్ల మంది ప్రజలు ప్రభావితం కావడానికి చేసిన ఒక దశాబ్దాల ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నంలో కామ్రేడ్ బాలకృష్ణ ఒక గుర్తించదగ్గ విప్లవకారుడు. ఆయన ఒక గుర్తించదగ్గ విప్లవకారుడుగా ఆయన ఈ మొత్తం భారత విప్లవోద్యమాన్ని ఎన్ని రకాలుగా ఆయన ప్రభావితం చేశాడు. నిజానికి మనలాంటి వాళ్ళని చెప్పగలిగేది కాదు, అది విప్లవోద్యమం మాత్రమే చెప్పగలుగుతుంది. మనకు తెలిసి కేవలం ఆయన ఒక విప్లవ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పగలం, లేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఒక ఖైదీల పోరాటం చేశారని మాత్రమే చెప్పగలం. కానీ విప్లవోద్యమంలో ఎన్నెన్ని స్థాయిలలో, ఎన్నెన్ని రంగాలలో ఆయన ఒక విప్లవాత్మకమైన కృషి చేశాడు. భారత విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఎంతగా తోడ్పాటును అందించాడో, అందులో ఆయన ఎంతగా సంలీనమైపోయాడు అని చెప్పగలిగే విషయాలు. అయితే మొత్తంగా గత 30 ఏళ్ల విప్లవోద్యమ వికాసంలో తప్పనిసరిగా కామ్రేడ్ బాలకృష్ణ ఒక అద్భుతమైన, ఒక గణనీయమైన చోటు ఉందని ఎందుకు చెప్పగలమంటే, ఆ విప్లవోద్యమం అనేక ఆటంకాల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య, అనేక రకాల
సంక్షోభాల మధ్య అది పురోగమిస్తూ ఉన్నది కాబట్టి, అది ముందుకు పోతూ ఉన్నది కాబట్టి, ఆ ముందుకు పోయే ఆ స్వభావం వెనక, వర్గ పోరాటం వెనక కామ్రేడ్ బాలకృష్ణ లాంటి వాళ్ళ ఆలోచనలు, ఆచరణ, వాళ్ళ వ్యక్తిత్వము అందులో కలగాల్సి ఉన్నాయి కాబట్టి ఆ విప్లవోద్యమం ముందుకు పురోగమిస్తూ ఉన్నదని మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు మనం కళ్ళెత్తున్న వాస్తవం ఇది. నిజానికి గత 20 ఏళ్లుగా భారత విప్లవోద్యమం ఒక చుట్టుముట్టు అంతర్యుద్ధంలో చిక్కుకొని అందరినీ చంపివేస్తాం, విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తాం, విప్లవ భావజాలాన్ని తుడిచిపెట్టేస్తామని అధికారంలో ఉండే అమిత్ షా ప్రకటిస్తున్న ఈ కాలంలో విప్లవోద్యమం కొనసాగుతుంది. విప్లవోద్యమం అనేక రకాల ఆటంకాలలో, అనేక రకాల అవరోధాలలో కొనసాగుతున్నది. కానీ అది ఒక పురోగామి శక్తిగా ఎన్ని నష్టాలైనా జరగవచ్చు, బహుశా మరికొన్ని నష్టాలు కూడా జరగవచ్చు, మరింతగా రక్తపాతం జరగవచ్చు. అయినా సరే విప్లవోద్యమం అప్రతిహతంగా ముందుకు పోవడానికి అది ప్రతిన కూరింది కాబట్టి మన బాలకృష్ణ లాంటి వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం. దానికి ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. ఎందుకు మనం బాలకృష్ణను, ఆయన సహచరులను, ఆయన ముందు ఆయన తర్వాత అనేక మంది, వేలాది మంది భారతదేశంలో విప్లవకారులు అమలయ్యారు కదా, వీళ్ళందరినీ వ్యక్తులుగానైనా ఎందుకు మనం స్మరించుకుంటున్నామంటే వీళ్ళు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, ఒక విప్లవ పంథ వీళ్ళు ప్రతినిధులు. ఒక విప్లవ పంథ రూపొందడంలో వీళ్ళు భాగస్వాములు. ఆ విప్లవ పంథ ప్రజల ఆచరణలో దిక్కుదేరడానికి వీళ్ళందరూ నాయకత్వం వహించిన వాళ్ళు. అట్లాంటి ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం నేపథ్యంలో ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం గురించి మాట్లాడుకోవడానికి మనకు కామ్రేడ్ బాలకృష్ణ అమరత్వాన్ని సందర్భంగా మనం మర్చిపోవాల్సిన అవసరం. నిస్సందేహంగా మిత్రులారా, విప్లవోద్యమం ఈ దేశంలో ఉన్న ఒక అమానుషమైన వ్యవస్థ, ఒక దోపిడీ వ్యవస్థకు, ఒక దుర్మార్గమైనటువంటి అణిచివేతలకు, అనేక రకాల హింసారూపాలకు ప్రత్యామ్నాయంగా చరిత్ర రంగం మీద తీసుకొచ్చింది. అది కేవలం వ్యక్తుల ఆకాంక్ష కాదు, మనసులు కోరుకున్నది కాదు, కొద్దిమంది సిద్ధమై చేసేది కాదు. చరిత్రనే నిజానికి దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని రంగం మీద తీసుకుని వచ్చింది. అట్లాంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం తప్పనిసరిగా సాయుధ పోరాట రూపంలోనే కొనసాగుతుంది. ఎందువల్ల కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి సాయుధ సంఘర్షణ అనేది వ్యక్తులు కోరుకునేది కాదు, బృందాలు కోరుకునేది కాదు, పార్టీల ఇష్టాయిష్టాలను బట్టి ఉండేది కాదు. చరిత్ర నియమమే నిజానికి సాయుధ రూపంలో కొనసాగుతుంది. దేశంలోని సమస్త సంపదను, ఉత్పత్తి సాధనాలను, అధికారాన్ని, రాజ్యాన్ని చేజిక్కించుకున్న వర్గం ఒక పక్కన ఉన్నప్పుడు, అది అధికారాన్ని నిరంకుశంగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు, అమానవీయంగా దోపిడీ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా, ఎందుకంటే అది సాయుధ బలగాల మీద ఆధారపడి అది